పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే అపోస్తలుడైన పేతురు సంఘానికి రాస్తూ ఉన్నటువంటి ఒక చక్కని లేఖ. యాక్చువల్గా ఈ పేతురు పత్రికను మనం పరిశీలన చేయాలంటే దానికంటే ముందుగా అక్కడున్న పరిస్థితులను మనం చూస్తే ఆ కాలంలో హింస చెలరేగిపోతుంది. ఎలాంటి హింస అంటే, ప్రభువుని ఎవరు ఆరాధిస్తారో వారిని చీల్చేటటువంటి సమస్యలు, ఎవరు ప్రభువు వాక్యాన్ని ప్రకటిస్తారో వారిని చంపటానికి వెనుకాడినటువంటి పరిస్థితులు, ప్రభుత్వాలు దేవునికి ప్రజలకు వ్యతిరేకంగా ఉండి వారి విశ్వాసాన్ని కృంగదీస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితుల మధ్య విశ్వాసములో భక్తిలో కొనసాగుతున్నటువంటి ప్రజలలో అనేకమైనటువంటి లేదా భయాలు, కలవరాలు, మనం నెట్టుకు రాగలమా ఈ స్థితిలో, మనం బ్రతికి బట్టగట్టగలమా, ఈ పరిస్థితుల్లో మనం ఎలా జయించగలమని కలవరపడుతూ చాలామంది రాజీ పడిపోతూ మనం ఈ పోరాటాన్ని పోరాడలేము, ప్రభుత్వాలకు పరిపాలకులకు మనకు వ్యతిరేకంగా ఏమీ చేయలేమని హింసకు తలొగ్గిన వారు కొంతమంది, శ్రమలకు తలొగ్గిన వారు కొంతమంది, మరికొంతమంది వారితో కలిసిపోయిన వారు కొంతమంది. అలాగ సంఘం విచ్ఛిన్నం చేయబట్టడానికి అపవాది యొక్క కుతంత్రాలకు బలైపోతున్న సందర్భంలో పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై సంఘాన్ని ప్రేరేపించడానికి, సంఘాన్ని బలపరచడానికి సంఘంతో ఈ మాట మాట్లాడుతున్నాడు. మీరు ఈ కాలపు శ్రమలకు మీరు వెరవవద్దు, ఇలాంటి కష్టాలకు మీరు కృంగిపోవద్దు, ఇలాంటి బాధల్లో మీరు నలిగిపోయి విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకంటే మనల్ని శ్రమ ఎందుకు పెడుతున్నారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవరైనా శ్రమ పెడుతున్నారంటే మనల్ని వారు విలువ గలవారిగా చూస్తున్నారు. రెండవది, మనం శ్రమ పెడుతున్నారంటే మనలో వారికి నచ్చనిది ఏదో ఒకటి వారి జీవితంలో ఉంటుంది. కనుక ఇలా అనేకమైన సందర్భాల్లో ప్రతి సందర్భానికి అనుగుణంగా కొన్ని పరిస్థితులు వస్తుంటాయి. కానీ పరిస్థితుల ప్రతికూలం ఎలాగున్నా సరే మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు అని పేతురు భక్తులకు చెప్తూ అసలు తామెవరో మనం ఎవరమో అనేది చక్కగా వివరించడం ప్రారంభించాడు. ఈ రోజులు ప్రపంచంలో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అని అడిగితే చాలామంది చెప్పేది ఏంటంటే ఆర్థిక సమస్య కదండి. ప్రపంచం ఎందుకు, మన ఇంట్లో ఉన్న సమస్య ఏంటంటే వాడికి ₹1,00,000 జీతం వచ్చిన ఆర్థిక సమస్య, 5,000 రూపాయల జీతం వచ్చినా ఏమనంటే ఎంత చెట్టుకు అంతే గాలని ఒక స్లోగన్ పడేస్తారు అక్కడ. కానీ ప్రతి వారికి కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరు చదువుకునే వాళ్ళని అడిగామనుకో సమస్య ఏంటని అనుకో, నిరుద్యోగం, బోల్డ్ చదివామండి కానీ మాకు ఉద్యోగాలు లేవండి అంటారు. మరికొంతమంది అయితే తీవ్రవాదం. ఇలా ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి తెలుసా? సమస్య ఏంటి తెలుసా? ఐడెంటిటీ క్రైసిస్. నన్నెవ్వరూ గుర్తించట్లేదనే సమస్య ప్రతి చోట ఉంటుంది. ఈరోజు ప్రపంచాలు ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయంటే నన్ను అగ్రరాజ్యంగా గుర్తించట్లేదు ఒక రాజ్యం, మమ్మల్ని మరీ చిన్నగా చూస్తాను ఇంకొకడు. ప్రతివారు వారు గుర్తింపు కొరకు మేము ధనవంతమైన దేశంగా ఉండాలి, అందరికైనా ఉన్నతంగా ఉండాలి, మా గుర్తింపు గొప్పదిగా ఉండాలని చాలామంది వారి ఐడెంటిటీ కోసం దెబ్బలాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం ఏంటో తెలిస్తే వాళ్ళు చీటికి మాటికి మనం దెబ్బలాడే పరిస్థితి మనకి ఉండదు. ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దెబ్బలాడుతూనే ఉంటారు. అవునా? ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాల్లో అగ్రరాజ్యంగా పిలువబడుతున్న దేశం ఏ దేశం అండి? అమెరికా దేశం, రష్యా దేశం, ఇలాంటివన్నీ అగ్రదేశాలుగా ఉంటాయి. మీరు చూడండి, ఏ యుద్ధమైనా వాళ్ళ ప్రమేయం లేకుండా జరగదు, వారు చేయలేకుండా జరగదు. వారు కల్పించిందైనా ఉంటుంది, వాళ్ళు రెచ్చగొట్టేది అయినా ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లం మిగతా ప్రపంచంది కాదు, వాళ్ళిద్దరిలో ఎవరు పెద్దోళ్ళు అని చెప్పుకోవడం కోసం మనలో అందరూ నిలిపేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇది ఐడెంటిటీ క్రైసిస్, వాళ్ళకి ఆ సమస్య ఉంటూనే ఉంటుంది. కనుక ఈరోజు కుటుంబాల్లో కూడా ఇదే సమస్య. భర్త గొప్ప, భార్య గొప్ప, ఇదే సమస్య. నేను ఎక్కువ కష్టపడుతున్నాను, నాకు గుర్తింపు లేదు,
నేను ఎక్కువ జీతం తెస్తాను, నాకు గుర్తింపు లేదు. ప్రతి చోట ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది మనకి చూస్తూ ఉంటాం. కానీ బైబిల్లో మనం చూస్తే ఈ మాట ఎందుకు ఇక్కడ వాడవలసి వచ్చిందంటే, ఆనాటి కాల ప్రజలు కూడా ఈ రోమా సామ్రాజ్యపు జనాల మధ్య, సైన్యం మధ్య మనకు అసలు గుర్తింపే లేదు. వాళ్ళ దృష్టిలో మనం ఎంత మిడతలు లాంటి వాళ్ళం, వాళ్ళ సైన్యం ముందు మన ఎంత, ఆ రాజు ముందు మన ఎంత, మనకేమైనా హక్కులు ఉన్నాయా, మన పోరాటానికి డబ్బు ఉందా, ఏమీ లేదు కదా. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఎలా ఉంటాం వాళ్ళ మధ్య అని వారే నీరసిల్లిపోతున్న సందర్భంలో పేతురు వాళ్ళు ఎవరో మనం ఎవరమో చెప్తూ వచ్చి ఈ మాట రాశాడు. ఏమన్నా తెలుసా? మనము ఏర్పరచబడిన వారమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పై 3 విషయాలు చెప్పను. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక వంశము, తర్వాత దేవుని సొత్తైన ప్రజలు. ఈ 3 చూస్తే ఈ 3 అనుభవాలు కూడా ఏర్పరచబడిన వారు దేని కొరకు ఏర్పరచుకున్నాడు? తన కొరకు, ఆయన పని కొరకు, ఆయన ఉద్దేశాల కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన మహిమ కొరకు, ఆయన ఆనందం కొరకు ఏర్పరచుకున్నాడు. యాజక సమూహము, యాజకులు ఎవరి కోసము? యాజకులు దేవుని కోసమే. పాపం చేస్తున్న మనిషి యాజకత్వం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాపక్షమాపణ అర్పణ అర్పించినప్పుడు తన పక్షంగా అర్పణ అర్పించిన వాడు దేవునితో సమాధానపరచబడతాడు. కనుక ఏర్పరచబడిన వారు దేవుని వారే, యాజకులు దేవుని వారే. దీని అన్నింటినీ క్రోడీకరించి ఒక మాట చెప్తున్నాడు, మీరు దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సొత్తు అంటే ఏంటి తెలుసా? ఆస్తి, నాది, నా స్వాస్యము. మీ అందరికీ డౌట్ రావచ్చు, సరేనండి మన జీవితాల్లో ఒక ఇల్లు ఉందనుకోండి, అది నాది అని చెప్పుకున్నామంటే ఇంతకుముందు నాది కాదు కాబట్టి నాది అని ఇప్పుడు కొనుక్కున్నాం కాబట్టి చెప్తున్నాను. దేవుడు ఎలా చెప్తాడండి? అసలు ప్రజలను సృష్టించింది ఎవరు? దేవుడే కదా. సృష్టిలో మనుషుని చేసింది ఎవరు? దేవుడే. దేవుడే చేసినప్పుడు మనం దేవుని వారం కాకుండా ఎప్పుడు పోయామో మరలా దేవుని వారం ఎప్పుడు అయ్యాం అనే డౌట్ మనలో రాకుండా మానదు. ఎస్, దేవుని వారమే. ఏదైనా వనంలో మనం దేవుని వారముగానే ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వలు అతిక్రమించారో, పాపం చేశారో, ఆ పాపమునకు అమ్ముడుపోయినటువంటి ఆదాము అవ్వలిద్దరూ కూడా అపవాది స్వాస్థ్యంగా మారిపోయారు. ఇక మీదట వారు ఏం చేయాలనుకున్నా అది చేయట్లా. ఇక మీదట దేవుడు చెప్పింది వారు చేయట్లా. ఒక మాటలో చెప్పాలంటే వారి యజమాని మారిపోయాడు. జేబులో నా దగ్గర 500 రూపాయల కాగితం ఉంది. ఇది ఈ 500 రూపాయలకి నేను యజమాని. నేను ఏది కొనుక్కోవాలంటే అది కొంటా, ఇది ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తా. ఈ నా 500 రూపాయలు మీ జోబులోకి వస్తే అది మీ మాట ప్రకారం వింటుంది. అలాగే ఆదాము దేవుని చేతిలో ఉన్నంత వరకు కూడా ఆదాము దేవుని సొత్తు. కానీ ఎప్పుడైతే అపవాది యొక్క ప్రేరణ చేత అబద్ధం ఆడాడో, దేవుడు చేయవద్దని పని చేశాడో, సాతాను సొత్తుగా మారిపోయాడు. అందుకే సాతాను క్రియలే చేస్తున్నాడు, సాతానికి ఇష్టమైన పనులే చేస్తున్నాడు. దేవుని కంట్రోల్ నుంచి పూర్తిగా తప్పిపోయాడు. అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోయి అపవాది సొత్తుగా మారిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో తన అమూల్యమైన రక్తము చేత యేసు ప్రభు మనలను విమోచించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఒకసారి నా చేతిలోంచి మీ చేతిలోకి ఇల్లు వెళ్ళిపోయిందంటే మరలా దీన్ని నా చేతిలోకి తెచ్చుకోవాలంటే దాన్ని నేనేం చేయాలి? దాన్ని కొనుక్కోవాలి, దానికి వెల చెల్లించాలి. వెల చెల్లించినప్పుడు అది నా సొత్తు అవుతుంది. కానీ ఈరోజు చాలామంది అది దేవుని సొత్తు అయిపోయాడు, ఊరికి అయిపోయాను అనుకోవట్లా. దేవుని సొత్తు ఎలా అయ్యావో తెలుసా? నువ్వు ఆయన నీ కొరకు వెల చెల్లించాడు. హీ పెయిడ్ అండ్ హై ప్రైస్. చాలా చాలా ఉన్నతమైన వెల చెల్లించాడు. ఆయన శరీరము అమూల్యమైన రక్తమును చిందించి అపవాది యొక్క స్వాధీనంలో నిన్ను దేవుడు రక్షించి బయటకు పిలిచి నీ స్వాధీనంలోనికి ఆయన స్వాధీనంలోనికి మరలా ప్రభు నిన్ను తీసుకొని ఆయన ఒక్క మాట చెప్తున్నాడు, వీళ్ళెవరో తెలుసా? నా స్వాస్థ్యము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా స్వాస్థ్యము అన్నాడు. ఈ స్వాస్థ్యానికే దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏంటి తెలుసా? సంఘము. దేవుని స్వాస్థ్యం ఏంటి? రక్షించబడిన వారు. ఆ రక్తములో విమోచించబడ్డామని, ఆ రక్తములో కడుగుబడ్డామని, వెలపెట్టి కొన్నబడవారమని, ఇప్పుడు మన దేవుని ప్రణాళికలో ఉన్నవారు మనం గుర్తించిన ప్రతి వారు ఆయన సంఘములో ఉన్నటువంటి వారు. ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలు అని మనం అనుకుంటున్నామంటే ఆ సొత్తు ఎవరిని గురించి అంటున్నాడు? వెలపెట్టి కొన్నవారు, విమోచించబడిన వారు, క్రీస్తు రక్తములో విమోచించబడి నమ్మి బాప్తిసం పొందిన దేవుని సంఘమైన మనమందరము కూడా ఆయన సొత్తైన ప్రజలము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన సొత్తు.
ఇప్పుడు నా సందేశం ఏంటంటే, మనం దేవుని సొత్తు అయితే ఎలా జీవించాలి, మనం దేవుని వారమైతే ఎలా జీవించాలి. నువ్వు సాధారణంగా ఉన్నంత వరకు పర్వాలా, ఒక్కసారి మిలిటరీకి వెళ్తే నీ క్రాఫ్ మారిపోద్ది, నీ డ్రెస్ మారిపోద్ది, అవునా? దానికి సంబంధించినటువంటి నియమాలకు లోబడాలి. ఒకసారి నువ్వు వీధి మీద తిరుగుదానిసే పర్వాలా, రోడ్డు మీద దొల్లుతా ఎవడో లేకపోతే తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి నేను పెంచుకొని పెద్ద చేస్తే నిన్ను ఎవరు పెంచారో వాళ్ళకు అనుగుణంగా నీవు బ్రతకాలి. అంతే. ఇప్పుడు రోడ్డు మీద దొల్లానండి, సాయంత్రం మళ్ళీ రోడ్డు మీద దొల్లుతానంటే ఇంటికి తీసుకొచ్చిన విలువేమీ కూడా ఉండదు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అపవాది స్వాధీనం ఉన్నప్పుడు పందుల వలె మార్చాడు, పంది వలె దొరిలాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను సాయంత్రం అలవాటు ఉందండి నాకు, నేను మరలా దొరుకుతానంటే కుదరదు. ఎందుకంటే తండ్రికి అనుగుణంగా వీడు జీవించాలి. నువ్వు దేవుని సొత్తు అయిన ప్రజలు, యు ఆర్ బాట్ విత్ ఏ ప్రైస్. దేవుని స్వాస్థ్యముగా మనం చేయబడ్డాం కనుక మన జీవన విధానం దేవునికి తగినట్లుగా ఉండాలి. అనగా ఈ సంఘం అనే దేవుని స్వాస్థ్యం, ఈ సంఘం అనే దేవుని కుటుంబము దేవుని స్వాస్థ్యముగా ఉండాలి. అయితే సంఘము ఎలా ఉండాలి, దేవుని స్వాస్థ్యం ఎలా ఉండాలనేది దేవుడే తన మాటల్లో సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు. సాధారణంగా ఒక వ్యక్తిని ఎవరైనా కానీ, చిన్నపిల్లల్ని మనం ముద్దు చేసినప్పుడు బుజ్జి అంటాం, కోపం వస్తే వెధవ అంటాం, అవునా? రెండూ మనమే అంటాం కదా. ముద్దు వచ్చినప్పుడు ఒక మాట అంటాం, కోపం వచ్చినప్పుడు మరొక మాట అంటాం. అంటే ఆయా సందర్భాల్లో వాడిని పిలిచే పిలుపుని బట్టి మన ఉద్దేశాలు వాడి పక్షంగా ఆపాదించబడతాయి. కనుక యేసు ప్రభు సంఘము నాది అన్నాడు, కానీ ఆ సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడు అనేది ఆయన పిలిచిన పిలుపుని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన ఏమని పిలిచాడు సంఘాన్ని దేవుడు పిలిచిన పిలుపును మనం చూసినట్లయితే సంఘాన్ని గురించి కొన్ని మాటలు మీకు తెలియజేస్తా. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు యందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రము గురించి హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. దేవుని మంద అనే మాట ఇక్కడ వాడాడు. కనుక సంఘాన్ని ఉద్దేశించి రాయబడిన మాట ఏంటి తెలుసా? మంద అన్నాడు. ఎవరన్నా నీ మాట అంటే మనకు కోపం వస్తుంది, అవునా? మంద అంటే ఏంటి తెలుసా? గొర్రెల గుంపు అని అర్థం. ఒక గుంపుగా ఉన్నది, ఒక సమూహంగా ఉన్నదాన్ని మంద అంటారు, అవునా? అయితే యేసు ప్రభు ఏమన్నా తెలుసా? ఈ సంఘం అనే దాన్ని దేంతో పోల్చాడంటే ఆయన మందగా పోల్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రజలైన వారు ఒక మందగా ఉండాలని కోరుకున్నాడు. అంటే ఆ మందగా ఉండాలని కోరుకున్నాడంటే దేవుని కోరిక వెనకాల ఆయన ఉద్దేశం కూడా మనకు కనిపిస్తుంది. ఏంటా ఉద్దేశం అంటే మంద ప్రతిదానికి కూడా కాపరి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తే, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అని రాయబడుతుంది. కనుక దేవుడు సంఘమును మంద లేదా తను ప్రత్యేకపరుచుకొని స్వాస్థ్యంగా ఎంచబడిన సంఘాన్ని మంద అని పిలిచాడంటే ఈ మందమైన మనము, ఈ సంఘమైన మనందరం కాపరిని కలిగిన వారిగా మనము ఉండాలి. చాలామందికి కాపరి అక్కర్లా. ఎందుకంటే విచ్చలవిడితనానికి అలవాటు పడినవాడు కంట్రోల్ చేయబట్టకు ఇష్టం ఉండదు ఎవరికైనా. మన ఇష్టం, నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు అని రాయబడింది. అంటే స్వేచ్ఛ కోరుకునేవాడు ఇతరులతో కంట్రోల్ చేయబట్టడానికి ఇష్టపడాడు. కొన్ని గొర్రెలు ఉంటాయి, ఆ గొర్రెలు కాపరి స్వాధీనంలో ఉండటానికి అవి ఇష్టపడవు, కాపరి నడిపింపులోకి రావడానికి అవి ఇష్టపడవు. కానీ దేవుడు అంటున్నాడు ఈ సంఘాన్ని మీరు మందవలే ఉన్నారు. అయితే మంద అని ఎప్పుడైతే పిలిచాడో ప్రభు, ఆ మందకు కాపరి ఉండాలి. ఎందుకని ఆ కాపరి లేకపోతే మంద క్రూర మృగాల బారిన పడతాయి. ఆ మందకు కాపరి లేకపోతే తోడేళ్లు తినేస్తాయి. ఆ మందకు కాపరి లేకపోతే వారు నడవవలసిన మార్గం వారికి తెలియదు. ఈరోజు మన కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుని ప్రజలుగా, దేవుని స్వాస్థ్యముగా ఉన్న మనందరం కూడా ఆయనను కాపరిగా కలిగిన వారిగా బ్రతకాలి. దేవుని స్వాస్థ్యమైన ప్రజలప్పుడు కూడా ఆయన కాపుదలలో, ఆయన కాపరత్వంలో ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. మొదటిది ఆయన మనం కాపరిగా కలిగి ఉండాలి. రెండవది కాపరి స్వరమును వినేవారిగా మనము
ఉండాలి. మూడవది కాపరి స్వరమును గుర్తించేవారిగా ఉండాలి. మా నాన్నగారు ఎప్పుడు ఈ మాట చెప్పారు, గొర్రెలైతే మాట అంటే కానీ బర్రెలైతే వినవని. గొర్రెలకి బర్రెలకి తేడా ఉన్నాయి. గొర్రెల మాట అంటే కానీ బర్రెలు మాత్రం మాట వినేవన్నీ గొర్రెలు, విననివన్నీ బర్రెలు. కనుక సంఘాన్ని దేవుడు బర్రెలు అన్నాడా గొర్రెలు అన్నాడా? గొర్రెలు అన్నాడు. గొర్రెలకు స్వభావం ఏంటి తెలుసా? అవి మాట వింటాయి, కాపరిని వెంబడిస్తాయి, కాపరి స్వరాన్ని గుర్తిస్తాయి. కానీ ఈరోజు సంఘాల్లో ఉన్న మనకి కాపరు ఉన్నాడా? సంఘముగా ఉన్న మనకి ఆయన స్వరం వినబడుతుందా? ఆయన స్వరం వినబడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని గుర్తిస్తున్నామా? ఆయన స్వరాన్ని గుర్తిస్తున్న మనము ఆయనను వెంబడిస్తున్నామా? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ యు హియర్ అండ్ వాట్ యు ఫాలో. నువ్వు ఏం వింటున్నావు, ఏం అనుసరిస్తున్నావు. కొంతమంది దేవుని స్వరాన్ని వింటారు, దేవుని స్వరాన్ని గుర్తిస్తారు, కానీ ఆయన వెంబడించరు. కానీ మంద ఎలా ఉండాలి తెలుసా? కాపరి అడుగుజాడలు నడవాలి, కాపరి స్వరం కొరకు ఎదురు చూడాలి, కాపరి స్వరాన్ని గుర్తించాలి. కాపరి స్వరం గుర్తించిన వాళ్ళు కాపరి మాటకు లోబడి వాళ్ళు కాపరిని అనుసరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే సంఘానికి దేవుడిచ్చినటువంటి మరొక పేరేంటి తెలుసా? మరొక అలంకారం ఏంటి తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే సంఘాన్ని గురించి ప్రభు అన్నమాట పెండ్లి కుమార్తె. చెప్పండి అందరూ, ఏమన్నాడు? పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పెండ్లి కుమార్తె అనగానే మనకు గుర్తొచ్చేది తెలుసా? సిద్ధపాటు. పెండ్లి కుమార్తె అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా? మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది పెండ్లి కుమార్తె అంటే ఏంటి? అలంకరణ. అవునండి, ఒకటేమో సిద్ధపాటు, రెండేమో అలంకరణ, మూడవది సమర్పణ. 3 విషయాలు. పెండ్లి కుమార్తె అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది మొట్టమొదటిది సిద్ధపాటు, రెండవది అలంకరణ, మూడవది సమర్పణ, నాలుగవది ప్రకటన. ఈ 4 మనకు గుర్తొస్తాయి. ఎందుకని ఈ మాట చెప్పానంటే, వివాహం సిద్ధపరచబడింది అని తెలిసినప్పుడు వివాహానికి ఆమె సిద్ధపరచబడినదిగా ఉండాలి. ఎస్తేరు గ్రంథములో రాజు ఆమెను అంగీకరించినప్పుడు ఆమె ఏం చేస్తుంది? ముందు రాజు అంగీకరించబడటానికి కావలసిన సిద్ధపాటును ఆమె కలిగి ఉంది. రెండవదిగా అలంకరణ. ఏ అలంకరణ? చాలామంది మంచిగా డ్రెస్ వేసుకొని చక్కగా గోల్డ్ అన్ని బ్యాకప్ వేసుకొని మంచి గ్యాలప్ మీద బయటకు వస్తే పెళ్లి కూతురు అంటారా? అనరు. పెళ్లి కూతురుకు సంబంధించినటువంటి అలంకరణ వేరుగా ఉంటుంది. ఆమెను చూడగానే పెళ్లి కుమార్తె అంటారు, అవునా కదా? అందుకనే ఎంత గొప్పోళ్ళైనా సరే పెళ్ళి అలంకరణ మాత్రమే చేస్తారు, అంతే తప్ప నాకు బాగా ఇష్టం అండి, నేను ఇలా వేసుకుంటానండి, ఓ నెక్కరో చొక్కా వేసుకెళ్ళరు. ఎవరు వేసుకెళ్తారా? వేసుకెళ్ళరు. ఈరోజు పెళ్ళిళ్ళన్నీ కూడా ఆధునీకరించబడి పెళ్ళిళ్ళు, క్రైస్తవ వివాహాలు కూడా చాలా దరిద్రంగా తయారవుతున్నాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వివాహ వస్త్రము ఖచ్చితంగా ఉండాలి. విందుకు పిలువబడిన వారు ఎలా వెళ్ళాలి? చావుకు వెళ్ళేవాడు ఎలా వెళ్తాడు? టక్ చేసుకొని, సూటు బుడ్డు వేసుకొని, టై కట్టుకొని, స్ప్రే వేసుకొని వెళ్తాడా? వెళ్ళరా? అవునా? అందుకే రూతు తన అత్తమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ బోయాజు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయమంటావంటే, ఆమె నిర్ణయం తీసుకొని వివాహం చేసుకున్నప్పుడు రూత్ ఏం చెప్పింది తెలుసా? నువ్వు ఇలా వెళ్ళిపోతావేంటి? ఇలా వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి? నువ్వు ఇంతకుముందు రూతు ఆ యొక్క పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళావు? నువ్వు పనిగెత్తికి వెళ్ళావు. మోయాబు నుంచి ఎలా వచ్చావు? మోయాబు వస్త్రం వేసుకొని వచ్చావు. ఇంతకుముందు నీ ఒంటి మీద ఏ వస్త్రం ఉంది? విధవరాండ్ర వస్త్రం ఉంది. రూతు జీవితంలో కలిగిన అనుభవాలు. మోయాబు నుంచి వచ్చేటప్పుడు విధవరాండ్ర వస్త్రం ఉంది, పని చేసినప్పుడు మోయాబు వస్త్రం ఉంది, పని చేసేటప్పుడు పనిగెత్త వస్త్రం ఉంది. అందుకే రూత్ అంటుందమ్మా, నువ్వు ఇలా కాదు వెళ్ళేది, నువ్వు వెళ్ళేది పనికి కాదు, నువ్వు వెళ్ళేది పరిగెరుకొని కాదు, నువ్వు వివాహం చేసుకోవడానికి వెళ్తున్నావు కనుక నీ వస్త్రం మారాలి. నీ వస్త్రము, నువ్వు స్నానము చేసి తైలము రాసుకొని వస్త్రము మార్చుకొని వెళ్ళమని ఆమె అత్త అయినటువంటి నయోమి రూతుకు చెబుతూ ఉంది. వివాహానికి సిద్ధపాటు అవసరం, వివాహానికి సరైన అలంకరణ అవసరం.
అయితే ఎస్తేర్ యొక్క అలంకరణ కన్నా చూస్తే ఎస్తేర్ అలంకరణ భౌతికపరమైన అలంకరణ కాదు. ఎస్తేర్ అలంకరణ ఏంటి తెలుసా? ఆత్మ సంబంధమైన అలంకరణ. చాలామంది అక్కడున్న స్త్రీలు చాలా అలంకరణ చేసుకున్నారు, కానీ ఎస్తేర్ దగ్గర ఏ అలంకరణ లేదు. ఆమె ఏ వస్తువులు అడగల, అక్కడ హేగేని ఏ విధమైన వస్తువులు అడగల, ఏ సుగంధ ద్రవ్యాలు అడగల. ఏది ఇస్తే అది కట్టుకుంది. నాకు మ్యాచ్ అవ్వలేదండి, నాకు కుదరదండి. ఆ ఉద్దేశం ఏంటి తెలుసా? నా భౌతికపరమైన అలంకరణ కాదు, ఆత్మ సంబంధమైన అలంకరణ దేవుని చేత అంగీకరించబడేదిగా ఉంటుంది. దేవుని పెండ్లి కుమార్తె అయిన ప్రతి ఒక్కరూ కూడా భౌతికపరమైన అలంకరణ కాదు, అంతరంగ సంబంధమైన అలంకరణ మనకి కావాలి. దేవుడు బాహ్య సంబంధాన్ని చూసే మనుషుడు వంటి వాడు కాదు. దేవుడు మన ఆంతర్యాన్ని చూస్తాడు. కనుక ఈ ఆత్మ సంబంధమైన క్రీస్తు వధువు మన ఆత్మ సుందరీకరించబడాలి, మన ఆత్మ అలంకరించబడాలి. పరిశుద్ధతతో, పవిత్రతతో, యథార్థతతో, తగ్గింపుతో, వినయ స్వభావంతో మన యొక్క జీవితము అలంకరించబడాలి. ఆ అలంకరించబడినటువంటి సంఘం మాత్రమే దేవుని చేత అంగీకరించబడుతుంది. అనగా దేవుని సొత్తైన ప్రజలను ప్రభు అంటున్నాడు, మీరు నా యొక్క పెండ్లి కుమార్తె, నా సొత్తు, నా పెండ్లి కుమార్తె కనుక మీ అలంకరణ పరిశుద్ధమైనదిగా ఉండాలి. మూడవది ఏం చెప్పాను? మొట్టమొదటి సిద్ధపాటు, రెండవది అలంకరణ, మూడవది సమర్పణ. సమర్పణ. వివాహము అంటే కుదిరిపోయిందో అని ఊరంతా వేలం పాట వేసుకొని పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు చెప్పింది ఎంట కుదురుద్దా? కుదరదు. పెళ్ళి అంటే అర్థం ఏంటంటే నేను నా జీవితాన్ని సమర్పిస్తున్నాను అని దాని యొక్క భావం. నేను ఆ వరునికి లేకపోతే ఆ పెండ్లి భర్తకి, భార్యకు నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నాను అని సమర్పణను తెలియచేస్తాను. కానీ ఈరోజు చాలామంది వివాహాన్ని గురించి చాలా తప్పుగా ఆలోచన చేస్తున్నారు. ఒకరికంటే ఒకరు ఎక్కువ అని, ఒకరికంటే ఒకరు యోగ్యులమని మనం అనుకుంటున్నాం. కాదండి, దేవుడు ఒకరి పట్ల ఒకరు సమర్పణ గల భావంతో ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఫర్ యూ అనేది ఒక ప్రకటన. ఎప్పుడైతే వివాహం చేసుకుంటున్నాను, వివాహం నాకు కుదిరింది అని చెప్తున్నామో దాని భావం ఏంటి తెలుసా? యు ఆర్ పబ్లిక్లీ అనౌన్సింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై లైఫ్ టు ఎక్స్ అండ్ వై. నా జీవితంలో నా భర్తకో నా భార్యకో నా జీవితాన్ని నేను అంకితం చేస్తున్నానని బహిరంగ ప్రకటన. క్రీస్తు సంఘమైన మనము, నేను దేవుని సంఘమనే ప్రపంచానికి క్రీస్తు కొరకు సాక్షిగా, ప్రకటనగా నీవు జీవించాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వైవాహిక జీవిత వ్యవస్థలో ఉన్న వారందరికీ అనుభవాలు తెలుసు. కానీ సంఘాన్ని దేవుడు దీంతో పోల్చాడంటే మన అర్థం ఏంటో తెలుసా? నేను క్రీస్తు వధువును, నేను క్రీస్తుకు తప్ప మరి ఎవ్వరికీ దాసుడను కాను, నేను ఎవరికి దాసురాలను కాను. క్రీస్తు చిత్తమే చేస్తా, క్రీస్తుకి ఇష్టమైన ప్రవర్తనే ప్రవర్తిస్తా, క్రీస్తుకు అంగీకారయోగ్యమైనదే చేస్తా. ఇక నా ఇష్టం కాదు, నా వరుడైనటువంటి యేసు యొక్క ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతానని నీ జీవితాన్ని ప్రభువు కొరకు సమర్పించుకునే అనుభవమే వివాహం. ఈరోజు ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థలో ప్రభు అంటున్నాడు, వధువుగా సంఘాన్ని దేవుడు సిద్ధపరిచాడు, వరుడుగా ఆయన మన మధ్యకు త్వరగా రాబోతున్నాడు. ఈ వధువు సంఘము సిద్ధపడినదై, పరిశుద్ధమైన అలంకరణ చేత అలంకరించబడినదై, సమర్పణ కలిగి తన వరుడైన యేసు కొరకు ఎదురు చూచే సంఘమై, నేను క్రీస్తు కొరకనే సాక్ష్యం ఇస్తూ బ్రతికే సంఘంగా ఉండాలి. ఎందుకంటే అది నా సొత్తు, నా స్వాస్థ్యం అని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సంఘములో ఉన్న మనందరం కూడా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు సంఘాన్ని పోల్చిన పోలికలు ఒకటే మంద అన్నాడు, రెండవది పెండ్లి కుమార్తె అన్నాడు, మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని నివాస స్థలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-22. కాబట్టి ఇక మీదట పరజనులను, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలు కూడా చదవండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడే తాని వారి దేవుడై ఉన్న వారికి తోడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైన వేదన ఇక ఉండదు,
మొదటి సంగతులు గతించిపోయిన, సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు చెప్తున్న మాట, సంఘం అంటే ఆయన నివాస స్థలము. అంటే ఆయన స్వాస్థ్యమైన మనము ప్రభు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే ఆయన నివసించడానికి యోగ్యమైన స్థలముగా ఉండాలి మన జీవితం. మన బ్రతుకులు ఆయన ఆస్వాదించేదిగా, ఆయనకు నివాస యోగ్యమైన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. మనం ఎవరినైనా ఇంటికి పిలిచినప్పుడు వచ్చేయని సంతకు పిలిచినట్టు పిలిచేయలేం, ఇల్లు సంతలా పెట్టలేం, అవునా? ఎవరైనా పిలిచినప్పుడు ఇల్లు ఎలా ఉండాలి? వాళ్ళు వచ్చి ఇక్కడ భరించలేక నిమిషాలు పారిపోయేలాగా ఉండాలి, అవునా? కొంతమంది ఇల్లు అలాగే ఉంటాయి. వాళ్ళ ఇల్లు కన్నా రైతు బజారే బాగుంటుంది, కొద్దిగా అందంగా కూరగాయలను లైన్లో పెడతారు. కొంతమంది ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? మున్సిపాలిటీ చెత్త కుండీలాగా ఉంటుంది, దానికి దీనికి ఏమి తేడా ఉండదు. అలాంటి ఇంట్లో ఏ అతిథి వచ్చి ఉంటాడు? ఎవరు ఉంటాడా? ఇన్ఫ్యాక్ట్ ఆడు కూడా అలాంటి వాడు చెప్పలేం, ఆడు కూడా అలాంటి అయితే మనం చెప్పలేం. కానీ కొంతమంది ఓసిడి ప్రాబ్లం, అంటే వాళ్ళకి శుభ్రం లేకపోతే వాళ్ళకి అసలు ఉండలేరు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, అసలు చాలా ఇరిటేషన్గా ఉంటుంది. కొంతమందికి ఎక్కడ మురికున్న వాళ్ళకి అనవసరం, వాళ్ళకి ఆకలేస్తే అది సత్రమా, లేకపోతే కోళ్ళు కూర్చున్నాయా, మనుషులు కూర్చున్నారా, అది పశువులు పాక, ఏముండదు వాళ్ళకి. ఇక వారి కడిపే వారికి దేవుడు, ఇక శుభ్రం శుచి ఏమీ ఉండదు. అలాంటి చోట నువ్వు పిలిచి పరమాన్నం పెట్టినా ఎవడు తినలేడు. అందుకే ఒక స్టేట్మెంట్ చెప్తారు, గుడ్ ఫుడ్ అండ్ గుడ్ డిష్. నేను మంచి బిర్యానీ వండానండి, కానీ చెత్తకుండి పక్కన పెడితే కష్టం, మురిక్కాలో పక్కన పెడితే కష్టం. దేవుని వాక్యం ఈ మాట ఎందుకు మీకు జ్ఞాపకం చేశానంటే, దేవుడు అంటున్నాడు, నా స్వాస్థ్యముగా చేసుకున్న నా సంఘము ఎందుకు చేసుకున్నాను అంటే, నాకు నివాస స్థలముగా వారు ఉండునట్లుగా నేను వారిని సొత్తుగా చేసుకొని వారికి వెలబెట్టి కొన్నా. నేను వెలపెట్టి కొన్న ఇల్లు అయినటువంటి ఈ విశ్వాసి హృదయము ఎలా ఉండాలి? నాకు నివాస యోగ్యంగా ఉండాలి. అంటే దేవునికి నివాస యోగ్యమైన గృహముగా దేవుడిని సిద్ధపరిచాడు. ఆయన సొత్తుగా దేవుడు ఎందుకు కొనుక్కున్నాడు? దేవుడు తన సొత్తుగా నేను ఎందుకు చేసుకున్నాడు తెలుసా? దేవుడిని సొత్తుగా చేసుకుంది ఆయన నీలో నివసించడానికి. God wants to dwell among you. God wants to dwell in you. That's the reason why God paid price and made you as his possession. ఆయన స్వాస్యముగా దేవుడు చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన నీలో నివాసం ఉండగోరుతున్నాడు. మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ సమయంలోనైనా మీరు మా సొత్తు, మీరు మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నారు తండ్రి. మీ సొత్తుగా కొనబడిన మేము తండ్రి, ఏర్పరచబడిన మేము నాయన, మీ నివాస స్థలముగా, మీ కొరకు సిద్ధపరచబడిన వధువుగా, నిన్ను కాపరినిగా కలిగిన మందగా ఈ లోకంలో జీవిస్తూ నీ కొరకు బ్రతికే కృప దయచేయండి. నీ వాక్యమైన ప్రతి వారిని వాక్యం దీవించారు, మీకు స్తోత్రం. వాక్యానికి లోబడే కృప ఇవ్వండి. బలహీనలను ముట్టి స్వస్థపరచండి. నీ సన్నిధి సమాధానం ప్రతి ఒక్కరికి అనుగురించి నీ మేలుతో తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.